హాయ్ అండి, నేను మీ మల్లిక్ పర్చూరి. ఈరోజు విఆర్కే ట్రోల్స్లో భాగంగా ఆయన మొన్న ఒక వీడియో పెట్టారు. ఆయన డాక్టర్ గారు, ఒక గొప్ప డాక్టర్ గారు అని చెప్పి కోటేశ్వరరావు గారు, ఆయన యొక్క గుండె జబ్బు గురించి రకరకాల ఏ చలిజ్వరం వస్తే ఎక్కడికో వెళ్ళామన్నట్టు ఏ చిలువలు పలవలు చేసి మాట్లాడారు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. విఆర్కే తోటి కేటు గారు, ఏంటి కేటు గారు కదా, కోటి గారు అయ్యా, ఏ మిస్టేక్ అనుకోండి. సర్లేండి, ఎంతమంది డబ్బులు కొట్టేస్తున్నారు కాబట్టి ఏ కూడా కేటు గారు అనే పెడదాం అనుకున్నట్టుంది. సరే, ఇట్స్ ఓకే, కంటిన్యూ చేద్దాం. ఆయన యొక్క గుండె నొప్పి కథ మనం చూద్దాం ఇప్పుడు. ఇది ఏదైతే పల్సాట్లో ముఖర్జీ గారి హాస్పిటల్లో తీసినటువంటి ఈసీజీ ఎప్పుడు 26/8/2024 8 గంటల 43 నిమిషాల 44 సెకండ్లకి నైట్ తీసినటువంటి ఈసీజీ. ఈ ఈసీజీలో అబ్నార్మల్ ఈసీజీ ఓకే, ఈసీజీ తేడాగా ఉంది. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక్కసారి అదే వీడియోలో విఆర్కే గారు ఏంటంటే, ఏదైతే ఈ ఈసీజీ ఎవరిది, డాక్టర్ కోటేశ్వరరావు గారిది. ఈయన డాక్టరా అంటే ఎటువంటి డాక్టరో నేను ఇదివరకు వీడియోలో చెప్పా. కానీ ఈయనకేంటంటే ఒక కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిలో ఈయనకు ఒక రిజిస్ట్రేషన్ ఉన్నట్టు, బిహెచ్ఎంఎస్ ఉన్నట్టు మన విఆర్కే గారు ఒక వీడియో పెట్టారు. ఓకే, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది ఎప్పుడు సర్టిఫై అయింది అంటే 30 నవంబర్ 2017 సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతిలో రిజిస్టర్ అయ్యారు 2017. ఓకే అని చెప్పి ఒక సర్టిఫికేట్ చూపించారు. ఈయన డాక్టరే, కావాలంటే రిజిస్టర్ డాక్టర్ చూడండి అని చెప్పి. ఓకే, ఇక్కడ ఈ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోథెరపీకి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ ఎప్పుడుదయ్యా అంటే, డేట్ ఆన్ విచ్ క్వాలిఫికేషన్స్ వర్ అబ్టైన్డ్. ఆయనకి డిగ్రీ ఎప్పుడయ్యా వచ్చింది అంటే 2015 వచ్చిందంట. ఎక్కడి నుంచి? బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ బీహార్ యూనివర్సిటీ ముజఫర్పూర్లో. ఈయన ఒక తెలుగు ఆయన ముజఫర్పూర్ వెళ్ళి బీహార్లో ఉన్నటువంటి అక్కడ 4.5 సంవత్సరాల పాటు అకాడమిక్, ఒక 1 ఇయర్ ట్రైనింగు, ఇంటర్న్షిప్ అంటాం కదా, చేసి 5.5 సంవత్సరాల పాటు కష్టపడి 2015లో డిగ్రీ తెచ్చుకున్నారు అని చెప్పి ఒక సర్టిఫికేట్ చూపించారు మనకి. సర్టిఫికేట్ ఒరిజినలే, కాకపోతే డాక్టర్ గారు అక్కడ కాలేజీకి వెళ్ళి చదువుకున్నారా లేకపోతే ఇంకేమైనా జరిగాయా, దాని గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆయనే నాకు చెప్పారు పర్సనల్గా, కోటేశ్వరరావు గారు పర్సనల్గా నాకు చెప్పారు, ఒక 6 నెలలు ఎవరి దగ్గర నేర్చుకున్నా, తర్వాత సర్టిఫికేట్ ఏదో తెప్పించాంలేండి, ఆ రకంగా హోమియో డాక్టర్ అయ్యా అని చెప్పి పర్సనల్గా మా మధ్య గుడ్ టైమ్స్ ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయాన్నే నేను రిపీట్ చేశా. ఇప్పుడు చూశారు కదా, ఇది బీహార్ యూనివర్సిటీలో 2015లో డాక్టర్ గారు డిగ్రీ పొందారు. అంటే 5.5 సంవత్సరాలు. అంటే ఈయన ఎప్పుడు ఆ కాలేజీలో చేరుండాలా? 2010లో చేరుండాలి, అంతేనా? 2009 చివరిలోనో 2010లోనో చేరుండాలా. సో ఈ ఈసీజీలో ఒక్కసారి కానీ ఈయన వయసు, ఈయన పక్కనే ఉన్నారు ఆ రోజు ఈసీజీ తీసిన, ఎందుకంటే ఆయనకే కదా ఈసీజీ తీసింది. తీసేటప్పుడు అయ్యా మీ వయసు ఎంత అయ్యా అని అడుగుతారు. అడిగినప్పుడు ఎంత చెప్పారు? ఇక్కడ వయస్సు 52 సంవత్సరాలు చెప్పారు. ఎప్పుడు ఇది? 2024లో. ఇప్పుడు 2026లో ఉన్నాం. అంటే ఇప్పుడు ఆయన వయసు ఎంత? 54 సంవత్సరాలు. 16 సంవత్సరాలు తీసేస్తే 2010కి, ఈ 54లోంచి 16 తీసేస్తే ఎంతండి? 38 సంవత్సరాల వయస్సులో సార్కి అర్జెంటుగా హోమియోపతి చదువుకోవాలని చెప్పి విపరీతమైన కోరిక కలిగి ఆయన 38 సంవత్సరాల వయస్సులో కాలేజీలో చేరి ఆయన 43వ ఏటో 44వ ఏటో హోమియో డాక్టర్గా బయటకు వచ్చి ఆయన 47 సంవత్సరాల వయసులో కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని 48వ ఏట ప్రాక్టీస్ స్టార్ట్ చేసి ఇప్పుడు 54వ ఏట విఆర్కే హెల్త్ సెంటర్ అని చెప్పి ఒక గొప్ప సంస్థని వెనక నుంచి నడిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి ఈ సర్టిఫికేట్ ఎట్లాంటి సర్టిఫికేటు అనేది. ఓకే, దీంట్లో ఏమన్నా తేడా అనిపిస్తే కోటేశ్వరరావు గారు మీరు శుభ్రంగా ఓకే నా మీద డిఫమేషన్ వేసుకుంటారో, లేకపోతే మిమ్మల్ని నకిలీ డాక్టరో దొంగ డాక్టరో అన్నందుకు ఇదివరకు వీడియోలో అన్నాను కదా, ఈ వీడియోలో అంటలేదులే, సరే ఏదో కౌన్సిల్ సర్టిఫికేట్ చూపిస్తున్నారు కాబట్టి, మరి దాని మీద మీరు
అర్జెంటుగా నా మీద ఒక క్రిమినల్ కేసు నమోదు చేసేస్తే అది కోర్టుకి వెళ్తుంది. కోర్టులో ఇంతకు మీ డిగ్రీ నకిలీదా ఒరిజినల్దా అని చెప్పి పోలీసు వారు కోర్టు వారు ఒక ఎంక్వైరీ దర్యాప్తు చేపట్టి నాకు ఉరిశిక్ష చేయించేస్తారు. ఓకే, సో మీరు అర్జెంటుగా ఒక కేసు పెట్టండి నా మీద. నా యొక్క కౌన్సిల్లో ఉన్నటువంటి ఇటువంటి సర్టిఫికేట్ మీద ఆయన ఎలిగేషన్స్ చేశారు, ఆరోపణలు చేశారు, కాబట్టి దీని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ వారిని కోరుతున్నాను అని చెప్పి మనం రాసినట్టు ఇంకొకటి రాసిచ్చేయండి. ఓకే, మరి మొదలెడదామా ఎంక్వైరీ ఆ సర్టిఫికేట్ మీద? మీ క్లాస్మేట్స్ ఎవరు? ఎందుకంటే కాశీకి ఒకసారి వెళ్ళొద్దాం అనుకుంటున్నాం, పక్కనే కదా బీహార్, ఒకసారి వెళ్ళి మీరు మీతో పాటు చదువుకున్న 5.5 సంవత్సరాల పాటు కలిసి చదువుకున్నటువంటి మీ తోటి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పి వస్తా నేను. ఒకసారి కొంచెం మీ ఫ్రెండ్స్ నెంబర్స్ ఇస్తారా సార్? కనీసం ఇప్పుడు క్లాస్ అన్నాక ఒక 40 మందో 50 మందో ఉంటారుగా, ఒక 10 మంది నెంబర్లు ఇస్తే కొంచెం వెళ్ళి కలిసి వస్తాను సార్. ఈ సర్టిఫికేట్ సంగతి ఎందుకు కొంచెం తేల్చేద్దాం, ముందుకు వస్తారా? నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. నేను అసలు పనిచేయడం మొదలుపెట్టింది 2025లో. దాన్ని చాలా కాలం ముందు, మీ అసోసియేట్ అవ్వటానికి ముందే ఆయన నా ఫ్రెండే. ఈ కుక్క కూడా నా వెనకమాల అన్న తిరిగేవాడే. డాక్టర్ ప్రఫులు, మేమంతా బాగా రెగ్యులర్గా కలిసి ఉండే ఒక బ్యాచ్. అట్లాగే ఆ టైంలో కోటేశ్వరరావు ఖమ్మం అయితే ఆయనకి ఓ రోజు ఖమ్మం నుంచి వస్తాయంటే బాగా ఫేవర్గా ఉన్నారు. బాగా రామకృష్ణ గారు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఒకసారి టెస్టులు చేయించుకుందాము, నీరసంగా ఉంది, సెలైన్ అయి పెట్టాల్సి వస్తున్నాయి అన్నారు. సరే, నేను పనిలో పని ఏంటి ఆయాసంగా ఉందా ఏమైనా అడిగిన తర్వాత ముఖర్జీ గారు, మా ఫ్రెండ్ అయిన డాక్టర్ ముఖర్జీ గారు కార్డియాలజిస్ట్, ఆయన ఫోన్ చేశారు. రోజు ఆదివారం ఒకటి సంథింగ్ గుర్తులేదు నాకు. ఫోన్ చేస్తే ఆయన, నేను ఇవాళ లేనండి, మీరు వెళ్ళండి, నేను తీసుకెళ్ళండి రామకృష్ణ గారు, నేను చెప్తాను మొత్తం అంతా, ఓ పని చేద్దాం, వెళ్ళగానే జ్వరం అది అంటారు కాబట్టి ఈసీజీ చేసి చూసుకుందాం, అది చూసుకుని దాన్ని బట్టి ఏమైనా చేయాల్సి వస్తే చేద్దామని చెప్పారు. సరే, నేను వెళ్ళి ఆయన ఎక్కించుకున్న మధ్యలో వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి వెళ్తా ఒకప్పుడు కలిసే ఉండేవాళ్ళం కాబట్టి డాక్టర్ ప్రఫుల్లు, ఆయన కార్డియాలజీలో చేశాడు, విదేశాల్లో చదివచ్చాడు ఆయన. అట్లాగే ఈ మళ్ళీ కూడా దగ్గరలో ఉంటే రమ్మన్న. నేను ఈయన ఎక్కించుకుని వెళ్ళాను. వీళ్ళు వచ్చారు. తర్వాత కోటేశ్వర గారి ఫ్యామిలీ, వైఫ్, పిల్లలు, ప్లస్ ఇటు మల్లిక్కు డాక్టర్ ప్రఫుల్ కూడా అక్కడికి వచ్చారు. నేను తీసుకెళ్ళాను. వాళ్ళ లోపల ఎమర్జెన్సీ రూమ్ ఉంటుంది, కింద ఫ్లోర్లో ఫార్మసీ దాటి లోపలికి వెళ్ళిన ఎమర్జెన్సీలో అడ్మిట్ చేసాం. అక్కడ డ్యూటీ డాక్టర్ ఎవరు ఉన్నారు, ఈసీజీ చేశారు కోటేశ్వర గారికి. ఈసీజీ చేసి సెలైన్ లెవెల్లో పెట్టారు. ఒక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లోనూ జ్వరం కాబట్టి ఓ పారాసెటమాల్ ఇది ఇచ్చారు, అంతే. ఇది చేసేసారు. బాగానే ఉన్నారండి అని చెప్పి పంపించారు. కనీసం ఒక మందు బిళ్ళ కూడా రాయాలా, ఏం చెప్పాలి, అంతా బాగుందండి, ఏ లేదని పంపించేశారు. మేము అక్కడ కూర్చుండగా అందరూ వచ్చారు, ఫ్యామిలీ మెంబర్లు వచ్చారు, లోపలే కూర్చున్నాం. ఆ కింద ఎమర్జెన్సీ రూమ్ బయట. సో ఇది విఆర్కే గారి స్టోరీ. ఇప్పుడు ఈ స్టోరీలోనే ఆయన చెప్పిన ఒక 1 మినిట్ వీడియోనా ఇది. ఈ 1 మినిట్ వీడియోలో ఎన్ని అబద్ధాలు చెప్పారు ఏమండి? ఒకటి, ఈయన ఉండేది ఎక్కడ? అప్పట్లో చిత్రపూర్లో ఉండేవాళ్ళు. ఆ కోటేశ్వరరావు గారు ఉండేది ఎక్కడ? ఆ కొండాపూర్లో ఉండేవారు. ఎటు నుంచి వస్తున్నారు? ఖమ్మం నుంచి వస్తున్నారు. ఖమ్మం నుంచి వస్తే ఈధర్ ఓఆర్ఆర్ అమర్పేట, పెదంబరపేట దగ్గర ఎక్కిన తర్వాత ప్రగతినగర్ మల్లంపేట ఎగ్జిట్ దిగానా మియాపూర్ వెళ్ళాలా, లేదు అంటే శంషాబాద్ నుంచి తిప్పుకొని ఓకే గచ్చిబౌలి వచ్చి గచ్చిబౌలి నుంచి మియాపూర్ వెళ్ళాలా, అంతే కదా. మరి విఆర్కే గారు ఎక్కడ ఉన్నారు? చిత్రపూర్లో ఉన్నారు. ఆయన ఏం చేశారు? చిత్రపూర్ వచ్చారు. చిత్రపూర్ వచ్చిన తర్వాత మణికొండ దగ్గరలో ఉంటుంది. చిత్రపూరికి వచ్చిన తర్వాత ఆయన్ని ఈయన కారులోకి షిఫ్ట్ చేసుకొని ఇనోవాలోకి, అప్పుడు ఇనోవా ఉండేది, సారథి వెల్ఫైర్ కాదు, ఇనోవా ఉండేది. ఆ ఇనోవాలోకి షిఫ్ట్ చేసుకొని వచ్చారు. ఏమండి, చలి జ్వరం వచ్చింది, ఊరక చలి జ్వరం వచ్చింది. ఏంటి, ఈ ఖమ్మం నుంచి వచ్చే ఆయన శంషాబాద్లో హాస్పిటల్ లేవు చలి జ్వరం చూపించుకోవడానికి, మణికొండలో పోనీ ఈయనుండే మణికొండలో అసలు హాస్పిటల్లే లేవు. ఏది, ఈ మామూలు చలి జ్వరం చూపించుకోవడానికి, ఏదో ఊరక టెస్ట్ చేయించుకోవటానికి ముఖర్జీ గారి పల్స్ హార్ట్కి మాత్రమే వెళ్ళాలి. చెప్పేది ఏమన్నా ఇన్నే తట్టుందా? పోనీ కోటేశ్వరరావు గారికి చలిజ్వరం వచ్చింది, బాగానే ఉంది. చలిజ్వరం వస్తే ఈఆర్కే గారు దుప్పటి కప్పితే సరిపోద్ది కదా. దుప్పటి కప్పేసి ఆయన సెంటర్కి తీసుకెళ్ళేసి న్యాచురోపతి డాక్టర్లతో ఒకటి సప్లిమెంట్స్ ఇప్పిస్తే సరిపోద్ది కదా. అంటే జ్వరం కూడా ట్రీట్ చేయలేరా ఈఆర్కే గారు?
ఉత్త జ్వరాన్ని ట్రీట్ చేయలేరా విఆర్కే గారు? జ్వరాన్ని ట్రీట్ చేయలేక అంత హడావుడి చేసి కార్డియాలజిస్ట్ అయినటువంటి ప్రఫుల్ గారికి ఫోన్ చేసి, ఎక్కడో ప్రగతినగర్లో ఉన్నటువంటి నాకు ఫోన్ చేసి, వాళ్ళ పిల్లం పిల్లలు ఎక్కడో కొండాపూర్లో ఉంటే వాళ్ళకు ఫోన్ చేసి, మేము ఇటు నుంచి వచ్చేస్తున్నాం, మీరు అటు నుంచి వచ్చేయండి. ఇంతమంది ఎందుకు రావాలా? ఊరకు జ్వరానికి దుప్పటి కప్పితే సరిపోయేదానికి, లేకపోతే శుభ్రంగా కొబ్బరి నూనె రాస్తే మొత్తం బాడీ హీట్ అయిపోద్ది కదా. కొబ్బరి నూనె కాళ్ళకి చేతులకి రాస్తారు. ఎందుకు రాస్తారు? ఏమన్నా చల్లబడిపోయినప్పుడు హీట్ అవ్వడానికి కొంచెం పసుపు వేసి, న్యాచురోపతి మీరు చెబుతారు కదా చిట్కాలు, ఆ రకంగా రుద్దితే అయిపోయేదిగా ఆడ కూర్చోబెట్టి. మరి మియాపూర్ హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు సార్? ఏమీ లేదు, ఒక్క మందు బిళ్ళ కూడా రాయలేదు. మందు బిళ్ళ రాయలేదని ఆయన అంటాడు. ఒక చిన్న బి కాంప్లెక్స్ సెలైన్ పెట్టి బి కాంప్లెక్స్ ఇచ్చి పారాసెటమాల్ మందు బిళ్ళ కదా, మందు బిళ్ళే కదా కూడా. మరి మందు బిళ్ళ రాయలేదంటారు. ఆయనకి ప్యూర్లీ ఆయనకి ఈసీజీ అబ్నార్మల్ ఉంది. ఓకే, ఇందాక చూపించాను అబ్నార్మల్ ఈసీజీ. ఓకే, ఆయనకి చెస్ట్కి డిస్కంఫర్ట్ వచ్చింది, కంగారు పడ్డారు. వీళ్ళకి ఎమర్జెన్సీలు వస్తే ఇప్పుడు ఆ కోటి గారు ఎవరు? ఈయన బినామీ అమన్ హెల్త్ ఓనర్ ఎవరు? ఇప్పుడు విఆర్కే హెల్త్ సెంటర్కి ఓనర్ విఆర్కే అనుకుంటున్నారా? ఆ కోటి గారు పెట్టిన హాస్పిటల్లో సార్ అసోసియేట్ గాను ఏదో కన్సల్టెంట్ గాను ఏదో పని చేస్తున్నారంట. అంటే ఇప్పుడు అది విఆర్కేది కాదా? మరి ఆ మాట డైరెక్ట్గా చెప్పండి. సో విఆర్కే గారి అసోసియేట్ గారు అయినటువంటి అంత పెద్ద హాస్పిటల్ నడిపే హోమియో డాక్టర్ గారు జ్వరానికి హోమియోలో మందు కనుక్కోలేకపోయారు పాపం ఆయన. ఎందుకంటే ముజఫర్పూర్లో చదువుకున్నటువంటి సర్టిఫికేట్ కదా. ఆయన జ్వరానికి ఆయన మందు రాసుకోలేడు. ఆయన బీహారీ యూనివర్సిటీ హోమియో డాక్టరు, 5.5 సంవత్సరాలు చదువుకున్నారు, జ్వరానికి మందు రాసుకోలేరు హోమియోలో. ఇంకొక న్యాచురోపతి పెద్ద విఆర్కే డైట్ అని చెప్పి ఈయన శుభ్రంగా కొబ్బరి నూనెలో పసుపు వేసి రుద్దలేరు, జ్వరం తగ్గిలేరు. ఎక్కడికి వెళ్ళాలి? ముఖర్జీ గారి దగ్గరికి వెళ్ళాలి. ముఖర్జీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారండి ఎవరైనా? సరే సార్ అంటే ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు, అప్పుడు వెరీ స్టార్టింగ్ అనమాట. కేపీహెచ్బి నుంచి జస్ట్ అప్పుడే మాతృశ్రీ నగర్కి షిఫ్ట్ అయ్యారు. అప్పుడు కూడా ముఖర్జీ గారు వెల్ నోన్ ఫర్ కార్డియాలజీ. ముఖర్జీ గారి దగ్గరికి ఎందుకు వెళ్తారు? కార్డియాక్ ఇష్యూ వస్తేనే వెళ్తారు, అది అందరికీ తెలిసిన విషయం. అక్కడ ఆల్మోస్ట్ 8:40కి చేంజ్కి మనకి ఇందాక ఈసీజీ తీశారని చెప్పి మనం చెప్పుకున్నాం కదా. దాని ప్రకారం 8:30 అడిగి చేరుంటారు. అక్కడ ఆడియో కాల్లో ఈయన చేసినటువంటి ఆడియో కాల్లో డాక్టర్ ప్రఫుల్ ఏం చెప్పారు? మనకి చివరిలో కోటేశ్వరరావు గారు ఇంక అయిపోయింది మీరు వెళ్ళిపోండి అని చెప్పే చివరి 5 మినిట్స్లో నేను వచ్చాను అన్నారు. ఆయన చివరి 5 మినిట్స్ రావటానికి ముందు ఈ 8:30 నుంచి ఆల్మోస్ట్ 11:30 అనుకుంటా, ఆల్మోస్ట్ 2.5 to 3 hours టైం ల్యాప్స్ ఉంది. ఈ 2.5 to 3 hours టైం ల్యాప్స్ ఈ దొంగ కారులోనే పడుకున్నాడు, లోపలికి వచ్చే ధైర్యం లేదు. ఓకే, ఎప్పుడైతే 10:30 దాటిన తర్వాత ముఖర్జీ గారు ఇంకా నేను రానని చెప్పారో, ఎందుకంటే ఆ రోజు సండే, ముఖర్జీ గారు రారు, రిపోర్ట్స్ తెప్పించుకున్నారు, చూసుకున్నారు. పర్లేదండి ఇప్పుడు ప్రస్తుతానికైతే స్టేబుల్ చేసాం, రేపు వచ్చి 2Dకో అవి చేయించుకోండి, ఒకసారి టీఎంటీ చేయించి టీఎంటీ కానీ పాజిటివ్ వస్తే ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అప్పటికి స్టేబుల్ చేసి, ఇంకా మీరు అడ్మిట్ అవుతాను అంటే అడ్మిట్ అవ్వండి, అది పేషెంట్కు వదిలేస్తారు. మీరు ఇవాళ అడ్మిట్ అవుతాను అంటే నైటు మీకు ఏమన్నా ప్యానిక్గా ఉంటే అడ్మిట్ అవ్వండి. లేదు పక్కనే కొండాపూర్ అని చెప్తున్నారు కాబట్టి ఉండేది ఎంత 10 మినిట్సే కాబట్టి, వాళ్ళ వైఫ్కి వాళ్ళ కూతురికి వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి అన్న టైప్లో చెప్పారు కాబట్టి, ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే తీసుకొచ్చేయండి, మళ్ళీ అనవసరంగా రూమ్ రెంట్లు ఎందుకు వేస్ట్ అన్న టైప్లో అడ్వైజ్ చేశారు. చేసినప్పుడు చివరి 5 మినిట్స్లో అప్పుడు ప్రఫుల్ గారు ఎక్కడో ఉన్నారు. నేను ఈసీజీ దియంగానే ప్రఫుల్కి కూడా పంపించాను. అప్పుడు లాస్ట్లో వచ్చారు ప్రఫుల్ గారు. మరి ఈ 2-3 hours ఈయన లోపల ఉన్నాడా, బయట ఉన్నాడా, పార్కింగ్లో దాక్కున్నాడా, కారులో పడుకున్నాడా, ప్రఫుల్ గారికి ఎట్లా తెలుస్తుంది? అసలు ప్రఫుల్ గారు ఈఆర్ లోపలికే రాలా. ఆయనే చెప్పారు కదా, బయట ఉన్నటువంటి రిసెప్షన్ దాకే వచ్చారు. బయట ఉన్న ముఖర్జీ గారు రిసెప్షన్ దాకే వచ్చారు. ఈయన నేను లోపల ఉన్నా ఈఆర్లో, కోటేశ్వరరావు గారి దగ్గర నేనున్నా,
వాళ్ళ భార్య పిల్లలు కూడా బయట నిలబెట్టారు. బయట ఒకసారి చూశారు, తీసుకుపోయి బయట కూర్చోబెట్టారు. నాకు యాక్సెస్ ఉంది కాబట్టి ముఖర్జీ గారు నేను లోపలే ఉన్నా. ఈ లోపు నువ్వు మెల్లగా దొంగలాగా ప్రఫుల్ వచ్చిన తర్వాత లోపలికి వచ్చావా, లేకపోతే ఇంకా అందరూ ఎవరు మొత్తం రిసెప్షన్ అంతా ఖాళీగా ఉంది, ఇంకా నైట్ అయిపోయి హాస్పిటల్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఓన్లీ ఎమర్జెన్సీ కేసులు మాత్రమే చూసే టైంలో ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు నన్ను ఇంకా చూసేవాడు ఎవరు లేడని చెప్పి నువ్వు లోపలికి చేరావా? ఇది నేను చూడలా. నేను చివరిలో కోటేశ్వరరావు గారిని బయటకు తీసుకొని వచ్చా. నువ్వేం చెప్పావు అదే వీడియోలో, నేను అడ్మిట్ చేశా అంటావు. నువ్వు అడ్మిట్ చేస్తే డబ్బులు నేను ఎందుకు కట్టా? అక్కడ ఎవరో లేకపోతే కదా నేను డబ్బులు కట్టింది. ఉంటే నీ దోస్తుకు డబ్బులు కడితే కోటేశ్వరరావు గారు కట్టాలా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కట్టాలా, లేకపోతే నువ్వు కట్టాలా? నేను ఎప్పుడు కడతా? వీళ్ళు ఎవరు లేనప్పుడే కదా కడతాను. నేను పేమెంట్ నేను చేశాను అంటే అర్థం ఏంటి? మీరెవరు లేరనేగా. నువ్వు లోపలికి రావడానికి దొంగల పార్కింగ్లో దాక్కున్నావనేగా అర్థం. పేమెంట్ నేను ఎందుకు కట్టాల్సి వచ్చింది? నీకు కదా అతని మిత్రుడు, నీకు కదా హైయెస్ట్ మిత్రుడు, నువ్వు కదా కట్టాలి. నేను ఎందుకు కడతా? నేను కట్టానంటే అర్థం ఏంటి? నువ్వు రాకుండా దాక్కున్నావని నాకు అప్పచెప్పి లోపలికి పంపించావనేగా అర్థం. నాకు అప్పచెప్పి లోపలికి పంపించినప్పుడు అక్కడ అడ్మిషన్ ఫార్మాలిటీలో, ఈఆర్ ఫార్మాలిటీలో అన్నీ నేను చేశానని కదా అర్థం. నేను ఎప్పుడు తర్వాత వచ్చాను కాసేపు చెప్తావు, లేదు నేనే నువ్వే అడ్మిట్ చేసాయని చెప్తావు. ఈ మాటకి ఆ వీడియోలో ఎన్ని ల్యాబ్స్ ఉన్నాయో చూడండి. ఒక్కటి మటుకు ఫ్యాక్టు, ఈ దొంగ కోటేశ్వరరావు గారు నాకు అప్పచెప్పి నేను లోపలికి వస్తే బాగోదు. అదిగాక ఇంకొక విషయం జరిగింది. ఎందుకు మనోడికి ముఖర్జీ గారు హాస్పిటల్లోకి రావడానికి ముఖం జల్లలేదు అంటే ఇప్పుడు చూపిస్తా. మనం యూట్యూబ్లో విఆర్కే అండ్ ముఖర్జీ అని చెప్పి కొట్టామనుకోండి, మనకి కొన్ని వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్లో చూడండి, ఇక్కడ ఈయన గుండెపై ప్రేమతో అని చెప్పి ముఖర్జీ గారు చేశారు. దానికి కౌంటరు వీరమాచినేని గుండె మీద కోపమేమి. ముఖర్జీ గారు మోవా శ్రీనివాస్ గారు ఆయన పార్ట్నర్, ముఖర్జీ గారు పార్ట్నరు, వాళ్ళిద్దరు కలిసింది వీడియోలో. ఓకే, వీటి మీద ఒక పెద్ద ఇక్కడ చూడండి 1 of 3 అంటే 3 of 3 దాకా 3 వీడియోలు రిలీజ్ చేశారు. ఈ ఎప్పుడు చేశారు? మనం ఒకసారి దీని చరిత్ర చూద్దాం. సో ఈ ఒకసారి మీరు ఈ వీడియోస్ ఓపెన్ చేసి చూడండి. తిట్టకుండా మోవా శ్రీనివాస్ గారిని పర్సనల్గా ఎంత హ్యూమిలేట్ చేశాడు. విఆర్కే మోవా శ్రీనివాస్ గారిని పర్సనల్గా ఎంత హ్యూమిలేట్ చేశాడు. ఈరోజు మా మీద కుక్క అని వాగుతూ ఎలా చేశాడో అంత కాకపోయినా దానికి దగ్గరగా సింగులర్లు ఉపయోగించి నువ్వు అసలు డాక్టర్వేనా, నువ్వు కార్డియాలజిస్ట్ ఎట్లా అయ్యావు, ఈ రకంగా నానా మాటలు మాట్లాడాడు మోవా శ్రీనివాస్ గారిని. మోవా శ్రీనివాస్ గారు ఎవరు? డాక్టర్ ముఖర్జీ గారి పల్సాట్ హాస్పిటల్లో హీఈస్ 1 of the కార్డియాలజిస్ట్. అట్లాగే ఆయన బోర్డులో మెంబర్, ఆయన పార్ట్నర్. మరి అటువంటి ఆయన అన్ని బూతులు తిట్టిన తర్వాత ఇది జరిగిందంతా ఫిబ్రవరిలో, ఈ వారంతా జరిగింది 2024 ఫిబ్రవరిలో. కానీ తీరా వాళ్ళ దోస్తుకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్ళారు? ఇదే ముఖర్జీ గారికి, ఇదే మోవా శ్రీనివాస్ గారు ఉన్నటువంటి పల్సాట్కి వెళ్ళారు. దీన్ని చూసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ రామ్దేవ్ బాబా అయినా బాలకృష్ణ అయినా, ఇక్కడ విఆర్కే అండ్ ఆయన కీట్ గారైనా ఎవరైనా సరే మాటలు చెప్పి మీకు వైద్యం వాళ్ళకు కావాలనుకోండి, వాళ్ళు ఇక్కడికి వెళ్తారు. అదే వైద్యం మీకు కావాలనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సంచులు కొనుక్కోవాలి. అర్థమైందా ఇప్పుడు? ఓకే, ఇప్పుడు ముఖర్జీ గారికి, మోవా శ్రీనివాస్ గారికో, లేకపోతే నాకో, లేకపోతే విఆర్కే గారికో పర్సనల్గా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కానీ సబ్జెక్టు విషయాల్లో కొన్ని విషయాలు, స్టాటిన్స్ వాడాలని చెప్పి ముఖర్జీ గారు చెప్తారు. స్టాటిన్స్ స్టెబిలైజేషన్ థియరీ నాకు నచ్చలేదండి అని చెప్పి నేను చెప్తాను. నా ఇంటర్ప్రిటేషన్ నాది, ఆయన ఇంటర్ప్రిటేషన్, ఆయన ప్రాక్టీస్లో ఆయనకున్న అనుభవాలు ఆయనే. ఓకే, ఈటి కార్యక్రమంలో మోవా శ్రీనివాస్ గారితో కానీ లేకపోతే ముఖర్జీ గారితో కానీ మాకు ఆల్వేస్ టెక్నికల్ డిబేట్స్ జరుగుతాయి. ఇట్లాంటి రచ్చలు జరగవు. రెండోది, అదే వీడియోలో విఆర్కే చెప్తాడు, నేను మానేయమంటే స్టాటిన్ మానేశాడు, మళ్ళీ పరుచూరి ఆరోగ్యం బాగు చేసుకున్నాడు. అరే బాబు, నువ్వు చెప్పటం ఏంటి? ఇదే మోవా శ్రీనివాస్ గారితో నేను 2022లోనే కోవిడ్ టైం అయిపోయిన టైంలోనే స్టాటిన్స్ వర్సెస్ బర్బరైన్
మేమిద్దరం కలిసి ఒక వీడియో చేశాం. అప్పుడు ఇంకా మాతృశ్రీ నగర్లో పల్సాట్ షిఫ్ట్ అవ్వాల, కేపీహెచ్బిలో రెమెడీ హాస్పిటల్ రోడ్లో ఉండేది పల్సాట్ సెంటర్. అక్కడ వీడియో చేశాం మేము ఇదే స్టాటిన్స్ మీద. స్టాటిన్స్కి వాళ్ళు రిప్రజెంటేటివ్స్గా, బర్బరైన్ లేకపోతే అదర్ ఆల్టర్నేటివ్స్కి నేను రిప్రజెంటేటివ్గా, నేను మోవా శ్రీనివాస్ గారి వీడియో అప్పట్లో చేసాం. నువ్వెవడు బచ్చావి, నీకేం తెలుసు కొబ్బరి నూనె తప్ప, నీ కొబ్బరి నూనె తప్ప ఇంకేమైనా తెలుసా? అరే బాబు, ఈ కొబ్బరి నూనె తాగితే ఎల్డిఎల్ పెరిగిపోతుంది అంటే సార్ దాన్ని ముఖర్జీ గారు ఇదివరకే వీరతాడు అని చెప్పి ఒక వీడియో ఉంటుంది చూడండి, ముఖర్జీ గారిది కూడా దీంట్లోనే. ఇదిగోండి కౌంటర్ నెంబర్ 2 of 3 మన మందులు భాగవతం సైంటిఫిక్ ఆధారాలతో. ఓకే, అప్పట్లోనే స్టాటిన్స్ గురించి వాళ్ళు మాట్లాడారు. సార్ మాకున్న బెస్ట్ ఆల్టర్నేటివ్ ఇది అనుకుంటున్నాం, మీ ఒపీనియన్ ఏంటి అన్నప్పుడు నా ఒపీనియన్స్ బర్బరైన్ లాంటి PCSK9 ఇనిబిటార్ అండ్ HMG-CoA రిడక్టైజ్ ఇనిబిటార్లు ఇదండి. మేము టెక్నికల్గా చాలా మాట్లాడుకున్నాం. నువ్వు కొత్తగా నాకు వచ్చి సైన్ చెప్పేది ఏంది? అసలు నీకు ఏడితేగా, నీకు 4 మాటలు నేర్పియాలంటే మేము ఎంత 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 టార్చర్ అనుభవించేవాళ్ళమో నువ్వు ఒక వీడియో చేయడానికి నాకు ప్రఫుల్ గారికి తెలుసు. కాకపోతే ప్రఫుల్ గారు ఇంకా నీ దగ్గరే ఉన్నారు కాబట్టి ఈరోజు బయటకు చెప్పుకోపోవచ్చు. నువ్వు వచ్చి నాకు స్టాటిన్ ఆపేయమని చెప్పావా? ఓరు నాయనా, అసలు ఎల్డిఎల్లో 7 రకాల సబ్ టైప్స్ ఉంటాయి. LDL 1, 2 మంచివి, LDL 3 to 7 చెడ్డవి. ఇట్లాంటి స్టోరీలన్నీ నీకు నేర్పించింది నేను. ఇట్లాంటివన్నీ ఎల్డిఎల్ పూర్తిగా చెడ్డది కాదు, అట్లాగే ఎల్డిఎల్లో సబ్ఫ్రాక్షన్స్ ఉన్నాయి, బట్ ఆ టెస్ట్స్ ఇక్కడ అందుబాటులో లేవు. నీకు ఎన్నోసార్లు చెప్పా, ఎల్డిఎల్లో ఇంత కొబ్బరి నూనె తాగితే ఏ ఫ్రాక్షన్ పెరుగుతుందో లాల్పేతలో ఉంటుంది, లాల్పేతలో ఒకసారి టెస్ట్ చేపిమని చెప్పి నీకు ఎన్నోసార్లు చెప్పా. ఆ టెస్ట్ చేస్తే నీ భాగవతం ఏడబడిపోద్దాం అని చెప్పి చేపిద్దాం, మేము ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లు పెట్టిద్దాం, మా కేఎల్ యూనివర్సిటీతో టైఅప్లు వచ్చేస్తాయి, అవి వచ్చేస్తున్నాను. సరే, కేఎల్ సత్యనారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ ఒక్కసారి ఇన్ని LDL 1 to 7 సబ్ఫ్రాక్షన్ చెప్పిమనండి, తర్వాత మీ రీసెర్చ్ ప్రాజెక్టు ఫైనల్ చేసుకోమని చెప్పండి. మీతో ఏదో టైఅప్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతి కనపడిన వాళ్ళకి చెప్తా ఉంటాడు. దానికి ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా LDL 1 to LDL 7 ముందు VRK బ్లడ్ చెక్ చేయమనండి. VRK బ్లడ్ చెక్ చేసి ఆయన గుడ్ LDL పెరిగిందా, బ్యాడ్ LDL పెరిగిందా చూద్దాం. ఈయన వచ్చి ఇంత డీప్ సబ్జెక్ట్ మాట్లాడే మాకు ఈయన చెప్తే స్టాటిన్ ఆపిస్తామంట. ఇక్కడ మళ్ళీ అదే వీడియోలో మా ఫాదర్ హెల్త్ గురించి మాట్లాడతారు. ఇక్కడ చెప్తా, నేను ఓపెన్గా చెప్తా, దాంట్లో మొహమాటం ఏమీ లేదు. నేనేంటంటే అందరిలో ఏది గుడ్ ఉంటే అది తీసుకొని మాట్లాడతా. ఎందుకు నాకు స్టాటిన్ స్టెబిలైజేషన్ థియరీ ఈరోజు కూడా నేను ముఖర్జీ గారికి చెప్పలా, సార్ స్టెబిలైజేషన్ థియరీ నచ్చలేదని చెప్పా, కానీ ఫుల్ హైపోథీసిస్ నేను చెప్పలేదు సార్కి. ఏంటి అంటే మా ఫాదర్ 2005లో ఒకసారి ఆయనకి స్ట్రోక్ వచ్చింది గోవాలో. ఆయనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత 2025 వరకు 2023 వరకు ఆయన స్టాటిన్ వాడారు. స్టాటిన్ వాడైనప్పుడు నేను ఎందుకు స్టాటిన్ స్టెబిలైజేషన్ థియరీ నచ్చలేదు అంటే, స్టాటిన్ ఏం చేస్తుంది అంటే LDL తగ్గిస్తుంది, ఇవన్నీ ఓకే, కానీ క్యాల్సిఫికేషన్ పెంచుతుంది. ఓకే, స్టాటిన్ వాడే వాళ్ళల్లో కాల్షియం స్కోరు గ్రాడ్యువల్గా పెరుగుతుంది. ఓకే, ఒక ఏజ్ అజ్యూమ్ దట్ వాళ్ళకి హార్ట్ అటాక్ 60 ఏజ్లో వచ్చింది అనుకోండి, అటువంటి వాళ్ళు స్టాటిన్ వాడండి. ఎందుకు అంటే వాళ్ళకి ఆ తర్వాత కూడా క్యాల్సిఫై అయ్యి స్టెబిలైజేషన్ వల్ల గ్రాడ్యువల్గా క్యాల్సిఫికేషన్ అయినా వాళ్ళకి ఇంకొక 20-25 ఏళ్ళు లైఫ్ వస్తుంది. అక్కడ స్టాటిన్ బెనిఫిట్ చేస్తుంది. కానీ ఎర్లీ హార్ట్ అటాక్స్ వస్తాయి, లైక్ మీ 35 ఏళ్ళకి 38 ఏళ్ళకి 40 ఏళ్ల లోపు. అటువంటి వాళ్ళు మీరు స్టాటిన్ వాడితే ఏంటి అంటే, ఈ స్టాటిన్ స్టెబిలైజేషన్ థియరీ వల్ల స్టాటిన్ మెల్లగా మీ యొక్క లేయర్ని ఏదైతే బ్లాక్ ఉందో దాన్ని హార్డ్ బ్లాక్ కింద చేస్తుంది. బ్లాకు రప్చర్ అయ్యి ఇమీడియట్ హార్ట్ స్ట్రోక్ రాకుండా చేయటానికి చేసే ప్రక్రియ అది ఒక రకంగా గుడ్ అయినప్పటికీ, బట్ లాంగ్ టర్మ్లో మీ ఆర్టరీస్ అన్నీ కూడా, మీ రక్తనాళాలు అన్నీ కూడా, గుండెలోనే కాదు మిగతా బ్రెయిన్లో కానీ లేకపోతే మిగతా బాడీ మొత్తం ఉన్న రక్తనాళాలు క్యాల్సిఫై అవుతాయి. క్యాల్సిఫై అయిపోయి స్టిఫ్ అయిపోతాయి.
సో ఎప్పుడైతే స్టిఫ్ అయిందో మీకు బీపీ, బ్లడ్ ప్రెషర్ కంట్రోలు, ఈ కాంట్రావటం, కాంట్రాక్షను, డైలేట్ అవటం, ఈ యొక్క యాక్షన్ పోతుంది. యాక్షన్ పోతే బీపీ కంట్రోలు ఓన్గా చేసుకునే మెకానిజం దెబ్బతింటుంది. రెండోది, వన్స్ మీకు ఇలా క్యాల్సిఫై అయిపోయి రేపటి రోజు మీరు ఖచ్చితంగా బైపాస్కే వెళ్ళాలి, స్టంట్ వేసుకోలేరు. ఎందుకంటే స్టంట్ మనం దాన్ని ఇలా ఓపెన్ చేస్తేనే, బెలూన్ చేసి ఓపెన్ చేస్తేనే అక్కడ స్టంట్ ఏర్పాటు చేసుకోగలం. క్యాల్సిఫై అయిపోయి ఓపెన్ అవ్వలేదు అనుకోండి, మీకు సచ్చినట్టు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి బైపాస్ చేయాల్సిందే, సిఏబీ చేయాల్సిందే. సో మీకు లేటర్ స్టేజ్లో మళ్ళీ ఏమన్నా మీకు పూడుకున్నాయి అంటే ఖచ్చితంగా బైపాస్కి వెళ్ళాలి. బైపాస్ కూడా మీకు లైఫ్లో మోస్ట్లీ మ్యాక్సిమం ఛాన్సెస్ వన్సే చేసుకునే అవకాశం ఉంటుంది మెజారిటీ కేసుల్లో. రెండోసారి చేయాలి అంటే చాలా రిస్క్ ఎక్కువ. మరి ఈ స్టాటిన్ స్టెబిలైజేషన్ థియరీ వల్ల మళ్ళీ ఆర్టరీస్లో ఇదివరకు ఏదో 70% బ్లాక్ ఉంది, అది రిస్క్ కాదులే అని చెప్పి స్టాటిన్ వాడేస్తాం. ఆ 70 ఒక 60కి రెగ్రెస్ అవుతుంది. ఆ తర్వాత దాని మీద మళ్ళీ పేరుకుంటా ఉంటుంది కదా, ఆ పేరుకున్నది పోను క్యాల్సిఫై అయిపోయి నెక్స్ట్ మీకు ఇష్యూస్ వస్తాయి అనే థియరీ నేను నమ్ముతాను. ఎందుకంటే మా ఫాదర్ కేసులో సెకండ్ టైం ఆయనకి స్టంట్ వేసే పరిస్థితి లేకుండా బైపాస్కి వెళ్ళాల్సి వచ్చింది. పల్సాట్లోనే చేయించాం బైపాస్. ఒక్క ఫెయిల్యూర్ లేని డాక్టర్ వంశీధర్ గారి దగ్గరే చేయించా. ఎక్సలెంట్ సర్జన్ ఆయన. 20 వాళ్ళతో వాళ్ళు ముఖర్జీ గారు నడుపుతున్నారు, అక్కడ చేయించా. ఎందుకు? ఆయన స్టాటిన్ వాడటం వల్ల నెక్స్ట్ ఛాన్స్ పోయింది ఆయనకి. ఆ ఛాన్స్ వద్దు అనుకుంటున్నాను నేను. ఎర్లీ స్టేజ్ నాది హార్ట్ స్ట్రోక్ కాబట్టి ఇదివరకు నేను హెవీ స్మోకర్ని. ఇప్పుడు సిగరెట్లు మానేసి 5 years అయిపోయింది, గర్వంగా చెప్పుకుంటా. అప్పుడు హెవీ స్మోకర్స్, అప్పుడు నా హ్యాబిట్స్ వేరేగా ఉండే. అప్పుడు నేను హెల్త్ మీద ఫోకస్ చేయాలి, నా ఎక్స్పోర్టు బిజినెస్ మీద ఫోకస్ చేశా. ఒక దెబ్బ పడి కింద పడిన తర్వాత తత్వం బోధపడింది, పరిగెత్తి ఉపయోగం లేదు, ఓ టెన్షన్లు తీసుకొని లైఫ్లో హార్ట్ అటాక్ వచ్చి పోవడం తప్ప చేసేది ఏం లేదు. సో ఒక స్థిత ప్రజ్ఞత వచ్చిన తర్వాత హెల్త్ మీద అవగాహన పెరిగింది. నా కోసం ఏదైతే నేను రీసెర్చ్ చేసుకుంటున్నా అదే నేను ప్రజలకు ప్రాపగేట్ చేస్తున్నా. బట్ సైన్సే ప్రాపగేట్ చేస్తున్నా. ప్రతి బాట, నేను మాట్లాడే ప్రతి పదాన్ని 8th మోడల్లో చెక్ చేసుకోవచ్చు. నాకున్న వ్యసనం ఇదివరకు స్మోకింగు, అప్పుడు కూడా చదువుకోవటం, ఇప్పుడు కూడా చదువుకోవటం, లక్షల పేజీలు చదివేస్తూ ఉంటా. ఎందుకు సారు, ఇప్పుడు ముఖర్జీ సార్నైనా మోహా శ్రీనివాస్ గారినైనా వీళ్ళని అడగండి, చదువుతానే ఉంటా. వాళ్ళే అంటారు, సార్ మాకంటే ప్రాక్టీస్లు ఇవన్నీ మాకు టైం దొరకదు చదువుకోవడానికి, మీరు బాగా చదువుతారు సార్, చాలా ఎక్కువ చదివేస్తారు సార్. నాకు వచ్చే కాంప్లిమెంట్స్. ఎందుకు నువ్వెన్నిసార్లు అనలేదు, అమ్మో సబ్జెక్ట్తో మల్లిక్తో పెట్టుకోలేమని? నువ్వెన్నిసార్లు అనలేదు, నువ్వెంతమందితో అనలేదు? సరే ఇవాళ ఏదేదో వాగుతున్నావు, కుక్క వాగుడు. నెక్స్ట్, ఆయన ఊరు నుంచి వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడతంటే జస్ట్ తీసుకెళ్ళి అనుమాన టెస్టులు చేయించాను. నేనే టెస్టులకి అంటే చివరి వీఆర్కేనే గతి ఈ కుక్కకి అడ్మిట్ చేసి నేను ఈ కుక్కతో నెట్ అంటున్నాడు. వీడు అడ్మిట్ చేసిన కసేపటికి వచ్చాడు, ఈడు ఒక లఫుట్గాడు, వీడు ఎక్కడ. ఇప్పుడు ఈ అడ్మిషన్ చేసే దాని గురించి చెప్పాను నేను. అడ్మిట్ ఆయన చెప్తే పేమెంట్ నేను ఎందుకు కట్టానండి? పక్కన ఎవరు దిక్కు లేకపోతే కదా నేను కట్టింది. అప్పుడు వాళ్ళ భార్య పిల్లలు కూడా రాకపోతే కదా నేను కట్టింది. నువ్వు ఎక్కడో నో పార్కింగ్లో దాక్కున్నావు కాబట్టి నేను కట్టాల్సి వచ్చింది. వీడు ఎక్కడ బయలుదేరాలి పక్కన ఆయనకి ఎప్పుడు చదువుకున్నదుల్లో నువ్వు చదువుమానట్టు వంక చెప్పావు కదా. కార్డియాక్ ఫస్ట్ ఒక చిన్న స్టంట్ వేశారు, ఆ తర్వాత నిన్ను ఫాలో అయ్యారు పుట్టకలత. మరి ఇచ్చావుగా మందులు 2 సార్లు ఈసీపీ చేయించావుగా. మరి ఈ మధ్య బైపాస్ ఎందుకు చేయించావురా? మరి ఒకసారి స్టంట్ వేస్తున్నారు, మందులన్నీ వాడుతున్నారు, స్టాటిన్ దగ్గర అన్ని పద్ధతిగా వాడుతున్నారు, ఈసీపీ డబుల్ టైం చేయించావు, మరి ఎందుకు బైపాస్ చేయించావురా? నువ్వెందుకు మళ్ళా లేసి ఈసీపీ దూరుతున్నావు? వెళ్ళి ఒకసారి స్టంట్ వేశారు, టీవీలో అటాక్ చేస్తే పడతాను. నాకు పడతారా స్టంట్లు? మీ ఇంట్లో వాళ్ళకిద్దరు, మీ పేరెంట్స్ ఇద్దరికి షుగరే కదరా. నీకు షుగరు పొగరు, నువ్వు మందు కనిపెట్టలేదా? అన్ని కనిపెట్టలేదు. కెమికల్ ఇంజిన్ మొత్తం ఏదైనా కంపౌండ్ తీసి దాంట్లో తీసి దీంట్లో తీసి నీ పేంటో ఎడవ తీసేది, ఎడవ తీసేది బొక్క నీకు తగ్గిందంటారా? నువ్వు నీ బతుకు ఒక టెస్ట్ మంది పెట్టావుంటారా? ఎంతమంది చనిపోయేసారు కావాలంటే లాఫుట్గా ఒక్క బ్లడ్ శాంపుల్ ఇస్తారా? సో వీటన్నిటికీ సమాధానం నేను ఒక రీల్ చేశానండి. వీటన్నిటికీ సమాధానం ఓకే. ఈ పశువు మాట్లాడే భాష పక్కకు పెట్టేస్తే ఆ భాష మేము పట్టించుకోవటం మానేసాం. ఆ పశువుకే దాని మీద విఘ్నత వచ్చి ఆపాలి తప్ప ఎవరు చేయగలిగేది ఏం లేదు. అది పశువు.
ఓకే, ఆ భాష గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను చాలా క్లియర్గా ఇచ్చా. ఇప్పుడు నేను బిఫోర్ హెవీ స్మోకర్ని, ఎక్స్పోర్ట్ బిజినెస్లో భయంకరమైన టెన్షన్ జాబ్లో ఉండేవాడిని. కరోనా తర్వాత నేను హెల్త్ సెక్టార్ వైపు, ఓకే, ఏదో బుద్ధుడికి బోధి చెట్టు కింద ఇదైనట్టు నాకు కరోనా టైంలో ఎంటైర్ నా లైఫ్ని ఒక టర్నింగ్ తీసుకొని ఒక లో లైఫ్కి వచ్చేసా. అప్పుడు నా కోసం చేసుకునే రీసెర్చ్ని ఆల్రెడీ నన్ను కొంతమంది ఫాలో అవుతున్నారు కాబట్టి వాళ్ళకి షేర్ చేస్తూ వస్తున్నా. దాంట్లో భాగంగానే వంటలో ఏం మార్పు చేసుకోవాలి, లేకపోతే రకరకాలు తిండిలో ఏం మార్పులు చేసుకోవాలి, నేను చదువుకున్నదంతా నేను షేర్ చేసుకుంటూ వస్తున్నా. వేల పేపర్లు నా ఫేస్బుక్ వాల్ మీద రెగ్యులర్గా షేర్ అవుతూ ఉంటాయి. నీకులాగా బఫున్ వీడియోస్ చేయను నేను, బఫున్గాళ్ళలాగా యూజ్లెస్ ఫెలో వీడియోసు అంతకుముందు 2-3 వారాల క్రితం పేపర్లో వచ్చి చదువుకొచ్చి వీడియోలు చేయను నేను. ఓకే, ఒక సబ్జెక్ట్ బేస్గా చేస్తా. ఓకే, దాన్ని చాలామంది పెద్ద ఆంకాలజిస్ట్లో లేకపోతే కార్డియాలజిస్ట్లో అప్రిషియేట్ చేస్తారు. నీలాంటి బతుకు కాదు నాది. ఓకే, నీకు 4 పదాలు పలకడం చేత కాదు, మళ్ళీ వచ్చే రకరకాల మాట. సరే, ఇవన్నీ కాదు, నువ్వు ఏదో డైట్ కనిపెట్టావు, నీ బొంద కనిపెట్టావు, ఏదో చెప్తావుగా. ఒక్క పని చేయి, నువ్వు అంత గొప్ప డైట్. అరే బాబు, ఇదివరకు మహాత్మా గాంధీ గారిది ఒక కథ ఉంటుంది. ఒక పిల్లాడు తల్లి తీసుకొచ్చి, అయ్యా మా పిల్లోడు రోజు బెల్లం తింటున్నాడు మానిపి అని చెప్పిందంట. నాకు ఐ థింక్ మహాత్మా గాంధీనో రామకృష్ణ పరమహంస అనుకుంటా. రామకృష్ణ పరమహంస గారి దగ్గరికి తీసుకొచ్చి చెప్తే, అమ్మ 2 రోజులు ఆగి పిల్లోని తీసుకురా చెప్తాను అందంట. 2 రోజులు ఆగిన తర్వాత తల్లి మళ్ళీ పిల్లోని తీసుకొని వెళ్ళిందంట స్వామివారి దగ్గరికి. తీసుకొని వెళ్తే ఆయన, అరే బాబు బెల్లం తినకూడదు నాన్న, తప్పు, మానే అని చెప్పాడు. అయ్యా, ఈ మాట చెప్పడానికి 2 రోజులు ఆగి రమ్మంటావు ఎందుకు, అప్పుడే చెబితే అయిపోద్దిగా అందంట తల్లి. దానికి రామకృష్ణ పరమహంస గారు ఏం చెప్పారంటే, అమ్మ నేను గురువుని, ఒకళ్ళకి ఏదైనా నేను చెప్పాలి అంటే ముందు దాన్ని నేను అనుసరించి పాటించాలి. ఆ పాటించిన తర్వాతే నాకు దాని గురించి చెప్పే హక్కు కానీ లేకపోతే అధికారం కానీ వస్తుంది. నేను ఆల్రెడీ అప్పటికి బెల్లం తినే అలవాటు నాకుంది. ఈ 2 రోజుల నుంచి నేను బెల్లం తినడం మానేసి ఇంకా లైఫ్లో బెల్లం తినకూడదు అని డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు నేను సలహా చెప్తున్నా అని చెప్పారంట. అదే టైపులో ఒక డైట్ నువ్వు చెప్పేటప్పుడు పందిలా ఇంత పొట్టేసుకొని ఏమన్నా అంటే నా ఫ్రేమ్ ఇంత. ఏంటి నీ ఫ్రేము? నీ ఫ్రేముల కోసమే BMI అని ఒకటి ఉంటుంది. 25 దాటకూడదు, నీ హైటు వెయిటు 25 దాటకూడదు. రా, నా చెక్ చేపిస్తే BMI ప్రతిదీ. నా బ్లడ్ శాంపిల్ నేను ఇస్తా, ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నా, నా బ్లడ్ శాంపిల్ ఇస్తా. నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే నీ శాంపిల్ కూడా తెచ్చి ఏమన్నంటే రగ్గా. ఎందుకు నువ్వు మగాడు అంటే ఈ టైప్ మాట్లాడుతున్నా అంటే ఇలా మాట్లాడాలి. ఎందుకంటే అదే వీడియోలో డాక్టర్ రఘు గారిని వీడు డ్రగ్ ఎడిక్ట్ అంటాడు. సరే, ఆయన హెయిర్ శాంపిల్ కూడా నేను ఇప్పిస్తా. నీ కొడుకు హెయిర్ శాంపిల్ కూడా ఇప్పించాలి. విహార్ గార్డ్ శాంపిల్ కూడా నువ్వు ఇప్పించాలి. రగ్గారి హెయిర్ శాంపిల్ ఇప్పిస్తా. అట్లాగే విహార్ గార్డ్ హెయిర్ శాంపిల్ నువ్వు ఇప్పించు ఈక్వల్గా. అట్లాగే నా బ్లడ్ శాంపిల్ ఇస్తా, నీ బ్లడ్ శాంపిల్ కూడా ఇవ్వు. చెక్ చేద్దాం ఎవడు హెల్దీగా ఉన్నాడు. టోటల్ ఫ్యాటు, ఈ పొట్ట సర్వం చెక్ చేపిద్దాం. దమ్ముందా? ముందు నువ్వు పాటించి జనాలకి డైట్లు చెప్పు. వీఆర్కే నీ బతుక్కి నీ జీవితంలో చేసింది 10 రోజులు నువ్వు డైటు. నీ పక్కన ఉన్న వాళ్ళందరూ చెప్తారు. ఆయన ఎవరు అయితే అసలు వీఆర్కే డైట్ కనిపెట్టింది శ్రీనివాసరావు అంట, విజయవాడలో. ఆ శ్రీనివాసరావు గారు చెబుతారు, ఏదో స్విమ్మింగ్ పూల్ దగ్గర మీద ఏదో స్టోరీ ఉందంట. ఆ శ్రీనివాసరావు గారు, ఇంకొక మేడము, ఈయన ముగ్గురు కలిసి ఆ డైట్కి ఆజ్యం పోశారు. ఈయనకి నోరు ఉంది కదా, ఈ నోరు ఉన్నోడు ఆ నోరు లేనివాడిది కబ్జా చేసుకొని ప్రిన్సిపల్స్ అన్నీ ఆయన కబ్జా చేసుకొని ఇవాళ రోడ్డు మీద పడ్డావు, వెల్ఫేర్ కారుల్లాగా కొనుక్కొని తిరుగుతున్నావు. నీ పరిస్థితి అది. అదే మేడాన్ని విజయవాడలో ఉండి నువ్వు 20 లక్షలకి రేపు అప్పులో నన్ను నా ఇంటి మీదకి వచ్చి సర్వం తీసేస్తారు, పరువు కాపాడమని చెప్పి నువ్వు కాళ్ళ వేళ్ళ పడ్డాయి. అన్నీ వస్తాయిలే, ఆల్రెడీ ఆన్ ది వేలో ఉన్నాయి, అన్నీ బయటకు వస్తాయి, ఇబ్బంది ఏం పడమాక. సర్వం
బయటకు వస్తాయి, విత్ ప్రూఫ్స్తో నీ వాయిస్ రికార్డుతో సహా వస్తాయి. ఏం కంగారు పడమాక. నీ బతికేందో విజయవాడలో నీ స్క్రీన్ ప్రింటింగ్ వేసుకునే గుడ్లకు రంగులు అద్దుకునేవాడా. నేను చదివిన టెక్స్టైల్ టెక్నాలజీ, బట్టలు తయారు చేసేవాళ్ళు, డిప్లొమా అది, బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్. 4-2 ఒక్కటే నేను ప్రాజెక్ట్ ఒక్కటే నేను సబ్మిట్ చేయలే, 4-1 దాకా కంప్లీట్ చేశా. నీ బతికేంటి? బీకామ్లో 35 మార్కులు, నాగార్జున యూనివర్సిటీ సర్టిఫికేటా బయట పెడతావా? బీకామ్లో 35 మార్కులోడా? బీకామ్లో కూడా 35 మార్కులు ఏట్రా బాబు. నువ్వు నీ తెలివితేటలో, గేదెలు మళ్ళేసే తెలివితేటలో. నెక్స్ట్ 35 మార్కులు సార్కి ఓ సబ్జెక్టులో, బీకామ్లో సబ్జెక్టులో 35 మార్కులు ఏంటండి? నీ బతికేంటి? విజయవాడలో నీ బతికేంటి? స్క్రీన్ ప్రింటింగ్లు వేసుకునేవాడు నువ్వురా, రంగులు వేసుకునేది నువ్వురా, స్క్రీన్ ప్రింటింగ్లు పాంప్లెట్లు కొట్టుకునేది నువ్వురా, ఫైళ్ళు పాంప్లెట్లు కొట్టుకున్నది రంగులు అద్దుకున్నది నువ్వు. నీ ఫోటో వేయాలరా రంగులు వేసుకునేవాడి కింద. పిచ్చి మేములు నా మీద చేస్తావేట్రా? ఇంకా వస్తాయి ఏట్రా నువ్వు జనాలందరికీ పిల్లలు పుట్టించేస్తావా? మనది ఐవీఎఫ్ అని చెప్పి టాకు. నా దగ్గర ఇంకా ప్రూఫ్లు రాలేదు కాబట్టి నేను దాని గురించి మాట్లాడలా. ఎందుకు ఇది మాట్లాడుతున్నా? నువ్వు మా ఫాదర్ హెల్త్ గురించి మాట్లాడుతున్నావు, కదిలితే పిచ్చోడని మాట్లాడుతున్నావు, అందుకోసం మాట్లాడుతున్నా నేను. నా హెల్త్ల గురించో లేకపోతే మా ఫాదర్ హెల్త్ల గురించో నువ్వు పబ్లిక్గా మాట్లాడినప్పుడు నీ హెల్త్ గురించి, నీ ఫ్యామిలీ హెల్త్ గురించి కూడా నేను మాట్లాడుకోవడానికి నువ్వు నాకు రైట్ ఇచ్చావు. అర్థమైందా? ఐవీఎఫ్ అంటగా మీ చుట్టాలంతా మాట్లాడుకుంటున్నారు, ఐవీఎఫ్ అంటగా. మరి మంద ఐవీఎఫ్ అయితే జనాలందరికీ మన డైట్తో పిల్లలు పుట్టియటమేట్రా? అప్పుడు డైట్ చేస్తే పిల్లలు పుట్టిసేవాళ్ళు కదా, విషయం లేక ఐవీఎఫ్ అంట కదా. మరి ఈ కథలంతా ఏంటి? అందుకే విఆర్కే గారు వదిలేయండి, పర్సనల్స్ వదిలేయండి. ఇంకా పర్సనల్స్ మాట్లాడుకోవాల్సి వచ్చిందనుకోండి, స్పార్టన్ యూనివర్సిటీ గురించి రకరకాల ఆట గురించి మాట్లాడుకున్నాం అనుకోండి, చాలా చిరాగ్గా ఉంటుంది. ఏంటి, మా మామగారిని కరోనాలో నేను చంపేశానా? బాబు, ఆ రోజు ఒక్కసారి రుయా హాస్పిటల్లో ఏం జరిగిందో అడగండి అందరినీ, యూట్యూబ్ని అడగండి, చెప్పుద్ది. ఆక్సిజన్ లేక ఫటా ఎగిరిపోయారు. ఎగిరిపోతే అప్పుడు సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆక్సిజన్ షార్టేజ్ రాకూడదు అని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నట్టు ఒక ప్రైవేట్ హాస్పిటల్కి సప్లై ఆపేసి మరీ గవర్నమెంట్ హాస్పిటల్కి ఆక్సిజన్లు పంపించేశారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నోళ్ళంతా ఆక్సిజన్ లేక ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఆ పరిస్థితుల్లో మా మామయ్య గారు వెళ్ళిపోతే ఆ కోపంతో, ఆ కసితో నేను ఆ రోజు ఆ ఫ్రస్ట్రేటెడ్ వీడియో చేశా. ఆ ఫ్రస్ట్రేషన్ వెనక ఏముందో జనాలకు తెలీదు. ఇవాళ నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు, ఒక రాంగ్ ఇది ఇస్తున్నావు కాబట్టి ఇవాళ నేను చెప్తున్నా. ఆ రోజు ఆ వీడియో ఫ్రస్ట్రేషన్ వెనక ఆ చావులు చూసా నేను. ఆ చావులు చూసా కాబట్టి ఒక రాంగ్ ట్రీట్మెంట్ వెళ్తుంది, ఒక రాంగ్ ఇది వెళ్తుంది ఎవ్రీవేర్ అని నేను బయటకు వచ్చి మాట్లాడా. దాన్ని కూడా నువ్వు ఇది చేస్తావు ఏంటి? నువ్వు ఇతను పంపిస్తా చంపేశావా? మరి ఇతను చంపేశాం కదా, చంపేసినోడితో నువ్వు 5 ఏళ్ళు ఎందుకు ఫ్రెండ్షిప్ చేశా? దీనికి సమాధానం చెప్పు. నేను జనాలని చంపేసే నరహంతకుణ్ణి. మరి నాకు కో ప్యానలిస్ట్గా వచ్చి నువ్వు నా కో ప్యానలిస్ట్గా నాకెందుకు సపోర్ట్ చేశా? జనాలను చంపేసేవాడిని కదా. మరి బతికిస్తా అనుకోని నా దగ్గరికి ఎందుకు పంపించా? మరి తర్వాత కూడా ఎందుకు మళ్ళీ వచ్చా? మరి దానికి సమాధానం చెప్పు. ఇక్కడ ప్రాబ్లం పాతయన్ని వదిలేయి. ఓకే, పాతయి గెలికినందువల్ల నువ్వే అది అవుతావు. సో ఎందుకంటే మేము ఎక్కడ నువ్వు మా ఎమ్మట పడ్డావు తప్ప నేను మీ ఎమ్మటి ఏ రోజు పడలా. నువ్వు వచ్చి మా టెలిగ్రామ్ గ్రూప్లో దొంగలా చేరావు తప్ప మేము రాలా. నువ్వు వచ్చి మా ప్యానల్లో చేరావు తప్ప నిన్నెవడో పిలవలా. ఈ గుర్తుపెట్టుకో. నీకు అక్షరం మొక్క తెలీదు, హెల్త్ గురించి నీకు ఏమీ తెలీదు. కాకపోతే ఏందో ఆ శ్రీనివాసరావు గారు రాసినటువంటి ప్రోటోకాల్ని కాపీ కొట్టి ఆ పేపర్ గట్టిగా చదువుకొని చెప్పిందే చెప్పి 10 ఏళ్ళ నుంచి చెప్పిన కథే చెబుతున్నావురా స్వామి.
కథన్నా మార్చుతామే, కొత్తగా చెప్పరాదు కొంచెం. నీకు తెలిసింది సైన్సు, మెటబాలిజం, ఈ రెండే. ఇంక సైన్స్ గురించి ఏమీ తెలియదు నీకు. అరే బాబు చెప్తున్నా, ఇన్ని రిపోర్ట్లు చూస్తాం మేము అది ఇదని మొత్తుకుంటున్నావు కదా. నీకు చూపిస్తా, నేను 10 ఈసీజీలు ఇస్తా. నువ్వు ఈసీజీ కానీ రీడింగ్ చేయగలిగితే స్పాట్లో 10 కోట్లు ఇస్తా. పోనీ ఈ బెట్టుకు రెడీయా? నేను 10 ఈసీజీలు తీసుకొస్తా. ఆ ఈసీజీలో ఉన్న ప్రాబ్లంను బట్టి నువ్వు ఇది అని చెప్పి 10 ఈసీజీల్లో ఒక్క ఈసీజీ గురించి వాడి డయాగ్నోస్ చేయగలిగిన 10 కోట్లు ఇస్తా. 150 రూపాయలు ఈసీజీ రీడింగు. ఈసీజీ రీడింగ్ చేయి చాలు. చేసి వీడికి పలానా చోట ప్రాబ్లం దగ్గరలో చెప్పు. కరెక్ట్గా అదే చెప్పాల్సిన పని కూడా లేదు. నీకు ఈసీజీ రీడింగ్ అన్నా వచ్చంట్రా? ఏమొచ్చి నీకు? నీ సిబిపి నీకు చూసుకోవడం చేత కాదు. నీ సిబిపి కరోనా వస్తే నేను చూడాలి. మొత్తాన్ని గొప్ప విషయం మర్చిపోయా. ఎవరి నువ్వు పెద్ద యాంటీ వ్యాక్సర్ కదా. మరి నువ్వెందుకు స్పుత్నిక్ వ్యాక్సిన్ వేసుకున్నావు? జనాలందరికీ, నీ ఫాలోవర్స్ అందరికీ వ్యాక్సిన్ వేసుకోవద్దు అన్నావు. వీడేమో స్పుత్నిక్ వ్యాక్సిన్ రాగానే గబా ఉరుక్కుంటా వెళ్ళి స్పుత్నిక్ వ్యాక్సిన్ వేయించుకొచ్చుకున్నాడు. కాదని చెప్పమనండి. వ్యాక్సిన్ సర్టిఫికేట్లు మొత్తం బయట ఉన్నాయి. మీ అందరికీ ఏం చెప్పాడు? వ్యాక్సిన్ వేసుకోవద్దని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్పా కదా, రామకృష్ణ పరమహంసలాగా మనం ఒకటి చెబితే ముందు మనం పాటించాలి. అది ఆ సీన్ ఆడికి లేదు. ఆడు సోది మాత్రమే చెబుతాడు, ఏది పాటించడు. ఎందుకంటే పాటిస్తే చచ్చిపోతాని భయం. ఆడిదాడే పాటించడు. వ్యాక్సిన్ చేయించుకొచ్చుకున్నాడు. ఏమన్నంటే నాకు అమెరికా నుంచి ఆ మీటింగ్ కాల్ వచ్చింది, ఈ మీటింగ్ కాల్ వచ్చింది, నాకు వీసా కోసం మరి వ్యాక్సిన్ పాస్పోర్ట్ కావాలి కదా, అందుకోసం చేయించుకున్నా అంటున్నాడు. నేను చెబుతున్నా, నీ పాస్పోర్ట్ బయటపెట్టు. ఆ టైంలో నువ్వు ఒక్క ఫారిన్ ట్రావెల్, ఆ టైంలో స్పుత్నిక్ వ్యాక్సిన్ చేయించుకున్న 6 నెలలు ముందు కానీ 6 నెలలు తర్వాత కానీ నువ్వు ఒక్క ఫారిన్ ట్రావెల్ చేసినట్టు నిరూపిస్తే 10 కోట్లు ఇస్తా. పోనీ దీనికి సిద్ధమా? ఇది వీడి బతుకు. వీడు చెప్పే వీడే పాటించడు. గొర్రెల్లాగా మీకు చెబుతాడు. నేను చెప్పే నా నోట్ నుంచి వచ్చే ప్రతి పదం నేను పాటిస్తా. ముందు నా మీద ట్రయల్ చేసుకుంటా. ఆ తర్వాత మా ఫ్యామిలీలో ట్రయల్ చేస్తా. ఆ తర్వాతే బయటికి చెప్తా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫ్యామిలీ అన్నప్పుడు కొంతమంది ఫ్యామిలీలో సేమ్ సొంత అన్నదమ్ములో లేకపోతే సొంత తండ్రో తల్లో వీళ్ళు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళది, మన లైఫ్ మనదే. నువ్వు అన్నట్టు ఓకే, నీ కూతురు నీ డైట్ పాటించాలని రూల్ ఏం లేదు, నీ తమ్ముడు కొడుకు నీ రూల్ పాటించాలని రూల్ ఏం లేదు, ఒప్పుకుంటా. కానీ అట్లీస్ట్ నీ డైట్ నువ్వు పాటించాలి కదా. నీ డైటు ఈ బాణ బొర్ర తగ్గించుకోవాలి కదా. బాణ బొజ్జ తగ్గించుకొని నువ్వు జనాలకి చెప్పాలి. నువ్వే 110 కేజీలు ఉంటావు, మళ్ళీ నువ్వు జనాలకి డైట్లు చెప్పేది ఏంది? నువ్వు ముందు 80కి రావాలి కదా. పోనీ హైయెస్ట్ నువ్వు పెద్ద 6.5 ఫీటా కాదుగా. నీ హైట్కి నీ బిఎంఐ ఒకటి ఏడుతుంది, 80 కేలా, 85 కేలా, 90 కేజీలా, అది ఉండాలిగా. నీదేమన్నా జిమ్ బాడీయా? బాణ పొట్ట బాడీ. 6 కుంభాలు ఉన్నాయి, 6 ప్యాకులు కాదు, 6 కుంభాలు ఉన్నాయి నీకు. నువ్వు ముందు నీ జుట్టు మీద నీ బట్ట మీద జుట్టు మొలిపించి జుట్టు పెరగడానికి డైట్ చెప్పు. నీ పొట్ట తగ్గించి నువ్వు ఒబేసిటీకి చెప్పు. నువ్వు టీఎంటీ ఎక్కువ రా, నేను ఎక్కుతా టీఎంటీ, నేను చేస్తా టీఎంటీ. నేను టీఎంటీ ఫెయిల్ అయితే ₹1,00,00,000 దా. నువ్వు టీఎంటీ ఎక్కుదా. నీ బ్లడ్ శాంపిల్ ఇవ్వదా. నీ బ్లడ్ శాంపిల్ ఇచ్చి నువ్వు టూడీఈకో చేపించి నువ్వు టీఎంటీ పాస్ అవు, చూసుకుందాం. ముందు నువ్వు ఏడవలేవు. నీ డైట్ నీకే పాసిబిలిటీ కాదు. ఎందుకంటే అతి దరిద్రపు డైట్ ఏదన్నా ప్రపంచంలో ఉందంటే అది ఎవడో పాటించలేడు. ఎవడో పాటించలేని ప్రపంచంలో డైట్ ఎందుకు ఈ డిజైన్ చేశాడా అంటే, ఎవడైనా రేపు డబ్బులు కొట్టేసిన తర్వాత నాకు తగ్గలేదు అంటే, అదిగో నువ్వు అది పాటించలేదు కాబట్టి నీకు తగ్గలే అని చెబుతాడు. ఈ డైట్లో ఏమి ఉండదు. ఈ డైట్తో ఏమీ తగ్గవు. వెయిట్ తగ్గుతాయి అంటున్నారు కదా. వెయిట్ నేను చూపిస్తా. 6 మంత్స్ నువ్వు ఒక పేషెంట్ని తీసుకో, నేను ఒక పేషెంట్ని తీసుకుంటా. 6 మంత్స్ తర్వాత
ఎవరిది రిజల్ట్స్ బాగుంటాయో పెట్టుకుందామా? చెప్పు. పోనీ దీనికి రెడీనా? నువ్వు ఒక పేషెంట్ని తీసుకో, నేను ఒక పేషెంట్ని తీసుకుంటా. నీ డైట్ నువ్వు చేపించు, నా డైట్ నేను చేపిస్తా. ఎవరి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి. అసలు వాడి వీడు పేషెంట్ని తీసుకోవడం కాదు, నీ డైట్ నువ్వు చేయి, నా డైట్ నేను చేస్తా. ఇవాళ మార్కర్స్ తీసుకుందాం, 6 నెలల తర్వాత మార్కర్స్ తీసుకుందాం. పోనీ దీనికి సిద్ధమా? దేనికి సిద్ధం? వీఆర్కే ఏం చేత అవుతుంది నీకు? నీ డైట్ నువ్వే చేయలేవు, నువ్వు జనాలకు డైట్ చెబుతావు. ఏం చెబుతావు నువ్వు? ముందు నువ్వు సరిగ్గా ఆడవాలిగా. టూ పర్సనల్గా తీసుకెళ్ళమాక. మళ్ళీ నీకు వార్నింగ్ చెప్తున్నా, టూ పర్సనల్గా ఇంకొకసారి కుక్క నక్క అని చెప్పి హీనమైన భాషలో సింగులర్ మాట్లాడినా నేను నెక్స్ట్ వీడియోలో స్పాటన్ యూనివర్సిటీ గురించి మాట్లాడతా. గుర్తుపెట్టుకో. నీ కర్మ తర్వాత. నాకు సంస్కారం ఉంది కాబట్టి నేను ఇంకా దాని గురించి మాట్లాడట్లా. నువ్వు ఈ రకంగా ఫ్యామిలీస్ని, ప్రతి దాంట్లో ఫ్యామిలీస్ని తీసుకొచ్చి, ఇది ఇందాక ఈ వీడియోలో మా భార్యను తీసుకొచ్చావు, మా ఫాదర్ని తీసుకొచ్చావు, మా మామగారిని తీసుకొచ్చావు, అందరిని తీసుకొస్తున్నావు. నేను తీసుకురానా? స్పాటన్ యూనివర్సిటీని తీసుకురానా? సో చాలు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది. నీకు ఇప్పటికే లిమిట్ ఎక్కువ అయిపోయింది. స్పాటన్ యూనివర్సిటీ దాకా తెచ్చుకోమాక. ఆగిపో. ఈ బూతులు మానేసి సబ్జెక్ట్ మీద మాట్లాడు, సబ్జెక్టు గురించి మాట్లాడు, సబ్జెక్టు మీద మాత్రమే మాట్లాడుకుందాం. నీ ఇష్టం, ఎంత రెచ్చిపోతావో సబ్జెక్టు మీద, కానీ రా, ఇబ్బంది లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.